హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మిక్సీలో రుబ్బిన పిండితో గ్రైండర్లో రుబ్బినట్టుగా మెత్తగా మృదువుగా ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. సారీ అండి, కొంచెం లేట్ అయింది. నేను పర్ఫెక్ట్గా ట్రై చేసి సక్సెస్ అయిన తర్వాత ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. మరి తయారు చేసుకుందామా? దీనికోసం ఒక పెద్ద గ్లాసులు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను పొట్టు లేని మినపప్పుని తీసుకుంటున్నాను. పొట్టు ఉన్నది కూడా తీసుకోవచ్చు, గుండ్లు కూడా తీసుకోవచ్చు, ఏవైనా సరే తీసుకోండి. అలాగే వీటిని చక్కగా శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు నిండుగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు పొట్టు మినపప్పు తీసుకుంటే 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. మామూలుది అయితే 5-6 గంటలు అయితే సరిపోతుంది. ఈ విధంగా శుభ్రంగా కడిగేసి నిండుగా నీళ్లు పోయాలి. ఎందుకంటే మినపప్పు నానినప్పుడు బాగా ఉబ్బుతుందనమాట, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసం అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి నానబెట్టినట్లయితే చాలా తెల్లగా వస్తుంది. మినపప్పులో ఉన్న డస్ట్ అంతా పోతుంది మనం కడిగినప్పుడు. అందులోనే చిటికెడు మెంతులు వేసుకొని నానబెట్టుకోండి. ఇలా నేను 5-6 గంటలు నానబెట్టాను. ఈ మినపప్పు రుబ్బడానికి 1 గంట ముందు 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ శుభ్రంగా కడిగేసి, అంటే నిండుగా నీళ్లు పోసి పై నీళ్ళు వంచేస్తే మనకి కడిగినట్టుగా వస్తుందన్నమాట. ఇలా 2-3 సార్లు వంచేసి నిండుగా నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పుని మిక్సీ జార్లో తీసుకొని అందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట 2 ఐస్ ముక్కలు కానీ లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని నీళ్లు కానీ పోసుకొని చాలా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మనం తక్కువ నీళ్లు పోసుకొని గ్రైండ్ చేయాలి. అవసరమైనంత వరకే నీళ్లు పోసుకోవాలి, ఒకేసారి ఎక్కువ పోసేయకూడదు. చాలా మెత్తగా మృదువుగా వచ్చేంత వరకు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు 2వ బ్యాచ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఐస్ గడ్డలు వేసాను కదా, వాటి బదులుగా కోల్డ్ వాటర్ కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్కి సరిపడినంత పిండి మాత్రమే తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మన ఇడ్లీ రవ్వ బాగా నాని ఉంటుంది కదా, పైన వాటర్ ఉంచేసి ఇలా 2 చేతులతో గట్టిగా పిండుతూ ఈ ఇడ్లీ రవ్వని మినపప్పులో కలుపుకోవాలి. మామూలుగా ఎప్పుడు ఎలా అయితే కలుపుతామో అలాగే చక్కగా కలిపేసి వీటిని మూత పెట్టేసి ఒక 12 నుండి 15 గంటలు నానబెట్టుకోవాలి. మామూలుగా ఎండాకాలంలో అయితే ఒక రాత్రి నానబెడితే సరిపోతుంది, చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఒకవేళ చలికాలంలో కానీ లేదంటే కొంచెం చల్లగా వెదర్ ఉన్నప్పుడు కానీ ఈ మిక్సీలో రుబ్బిన పిండి ఫర్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇదే సీక్రెట్ టిప్ అండి. మనం ఫర్మెంట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అంటే ఒక రాత్రిలో ఫర్మెంట్ అవ్వకపోతే ఇంకొక పూట ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. మనకి ఇలా తెలుస్తుంది. ఎప్పుడైతే ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయో పైన, అప్పుడు ఫర్మెంటేషన్ అయినట్టు. అంతవరకు వెయిట్ చేయాలి. దాదాపు 12 నుండి 15 గంటలు పడుతుంది. అంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. అదే చలికాలంలో అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుందండి. ఇప్పుడు అందులో చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఒకవేళ పిండి సరిగ్గా ఫర్మెంట్ కాకపోతే వేసుకోవచ్చు, లేదంటే లేదా, అవసరమే ఉండదు. వంట సోడా వేసినట్లయితే బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు బాయిల్ చేయాలి. అవి చక్కగా మరుగుతాయి. మరిగేలోపు మనం ఇడ్లీ రేకుల్ని రెడీ చేసుకుందాం. ఇడ్లీ రేకులు ఒకసారి కడిగి తీసేసి దాని మీద ఇడ్లీ వేసేసుకోవచ్చు, డైరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే దాని మీద నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు ఇడ్లీ రేకుల మీద, లేదంటే క్లాత్ కూడా ఒకటి పరచుకొని దాని మీద కూడా వేసుకోవచ్చు. చూస్తారు కదా, ఈ విధంగా వేసాను నేను. కొంచెం నెయ్యి రాసి దాని మీద ఇడ్లీలు ఒక గుంట గరిటె నిండుగా పోసుకొని ఇడ్లీ రేకుల్ని నింపుతున్నాను. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతాయి అన్నమాట. అంటే అప్పటికి ఆవిరి వస్తూ ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు మనం ఇడ్లీ రేకులు అరేంజ్ చేసేసి మనం ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా స్టీమ్ చేస్తూ ఉడికించుకుంటే ఫస్ట్ 5 మినిట్స్ ఎక్కువ స్టీమ్ వచ్చి తొందరగా ఉడుకుతుందనమాట. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోతాయి. ఆ ఉడికేలోపుగా చట్నీ రెడీ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. అందులో 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని అందులోనే ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని వీటిని చక్కగా వేపుకోవాలి. అందులో ఒక రెబ్బ కరివేపాకు వేయాలి. కరివేపాకు ఇక్కడ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టింది వేసానండి, సో అందుకని కొంచెం ఆడినట్టుగా ఉందనమాట. మాకు ఇక్కడ కరివేపాకు దొరకదు, అందుకోసమని. ఆ తర్వాత ఈ పోపుని చల్లారబెట్టుకొని చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే ఒక చిన్న కప్పుడు పుట్నాలు, ఒక చిన్న కప్పుడు వేయించిన పల్లీలు వేసుకోండి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 అంగుళం చింతపండుని కొంచెం నానబెట్టుకొని అది నీళ్ళతో సహా పోసేసేయాలి. ఇప్పుడు వీటిని చక్కగా కొంచెం నీళ్ళు పోసుకొని చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి.
ఈ చట్నీని మళ్ళీ పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. పోపు కావాలనుకుంటే 1 టీ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, మీకు నచ్చిన పోపు దినుసులు అన్నీ వేసుకొని పేగిన పోపుని చట్నీలో వేసుకొని బాగా కలిపేసేయాలి. ఇదే రెడ్ చట్నీ అండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం ఇడ్లీ దోశలు చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. 15 నిమిషాలు అయిన తర్వాత చూసినట్లయితే టచ్ చేస్తే మన చేతికి పిండి అంటుకోకపోతే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ రేకులు బయట పెట్టేసి 5 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారితే ఇడ్లీలు చాలా ఈజీగా ఉడొస్తాయండి. అలాగే స్పూన్ కూడా తడి చేసుకొని తీసుకోవాలన్నమాట, అప్పుడు చాలా బాగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత చక్కటి ఇడ్లీ రెడీ అయినాయి. అచ్చంగా మీరు గ్రైండర్లో రుబ్బిన పిండితో చేసినట్లుగానే ఉంటాయండి. ఇందులో 2 చిట్కాలు అనమాట. ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కోల్డ్ వాటర్తో కానీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఫర్మెంటేషన్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి, ఎక్కువ టైం పడుతుందన్నమాట గ్రైండర్లో రుబ్బిన దానికంటే. అలా మంచిగా ఫర్మెంట్ అయ్యేంత వరకు టైం ఇస్తే సరిపోతుందండి. మీరు చక్కగా మిక్సీలో రుబ్బిన పిండితోనే గ్రైండర్లో రుబ్బినట్టుగా ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.